వరమహాలక్ష్మి వ్రతం రోజు పూజ మొదలుపెట్టిన తర్వాత ఏదైనా ముఖ్యమైన వస్తువు మర్చిపోయామని గుర్తొస్తే చాలండి ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకే ఈరోజు వీడియోలో వరమహాలక్ష్మి పూజకు కావాల్సిన పూలు, ఆకులు, పండ్లు మరియు ముఖ్యమైన పూజ సామాగ్రి అన్నిటినీ ఒక్కొక్కటిగా చూపిస్తూ చెబుతానన్నానండి. వీడియో చివరి వరకు చూడండి. మీకు ఉపయోగపడితే పూర్తి లిస్ట్ దొరుకుతుంది. అలాగే అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కు స్వాగతం. వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో అలంకరించి పూజ చేస్తామో, ముఖ్యంగా అమ్మవారి అలంకరణలో పూలు, ఆకులు, తోరణాలు చాలా అందంగా ఉంటాయండి. అయితే పూజ రోజున హడావిడి లేకుండా ఉండాలంటే కావాల్సిన సామాగ్రిని ఈరోజే ముందే సిద్ధం చేద్దాం. చూసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు మనకు ఏం కావాలో చూద్దాం రండి. ఇక్కడ నేనైతే అరటి గెల్లెలు అనేది తీసుకున్నానండి. ఆల్రెడీ పండు అవుతున్నాయి. మా చెట్లో నుంచి ఇలా పీకేసి మాగపెట్టేస్తే ఫెస్టివల్ రోజుకి అనేది పండైపోతాయండి. సో నేను ఇక్కడ 2 గెల్లెలను అయితే తీసుకున్నాను. సో డెకరేషన్కి అలాగే తాంబూలానికి ఇచ్చేటప్పుడు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇచ్చేకి సరిపోతుందని. సో నేను ఇక్కడ అలాగే ఒక గుమ్మడికాయని కూడా తీసుకున్నానండి. ఈ గుమ్మడికాయ అనేది దృష్టికి తీసేసి ఇంటి ముందర గేట్ ఏదైతే ఉంటుందో ఆ సైడ్ అలా దృష్టి తీసేసి పెట్టేయాలండి వరమహాలక్ష్మి రోజు, ఫెస్టివల్ రోజు. అలాగే ఇక్కడ చెరుకు రసాలని కూడా నేను చూపిస్తున్నానండి. ఇవి కూడా మా తోటలోనే ఉన్న చెరుకు రసాలను అయితే చూపిస్తున్నాను మీకు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నా కూడా ఎలాంటి రసం తక్కువగా ఉండదండి. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. పైనదంతా పీకేసి దాని లోపల ఏదైతే ఉంటుందో దాంతో మనం చప్పిరించుకుంటూ తింటే హెల్త్కి కూడా మంచిదండి. అలాగే టీత్ ఏదైతే ఉంటాయో టీత్ కూడా మంచిగా క్లీన్ అయితే అవుతాయి. ఇక్కడ మామిడాకులు తీసుకోవాలండి. పూజ మండపానికి తోరణం కట్టడానికి అలాగే కలశానికి మామిడి ఆకులు పెట్టడానికి ఉపయోగిస్తాం. వీలైతే తాజా ఆకులను ముందుగానే తెచ్చి సిద్ధంగా పెట్టుకోండి. అలాగే నేను ఇక్కడ కొబ్బరికాయలను కూడా ముందుగానే తీసుకొని సిద్ధం పెట్టుకోవాలండి. కలశం మరియు పూజ విధానానికి అనుగుణంగా ఉపయోగిస్తారు. మనం ఇలా అంతా క్లీన్గా సర్దుకుంటే అప్పుడు ఎలాంటి హడావిడి అయితే ఉండదండి. అలాగే నేను ఇక్కడ అరటి ఆకుని కూడా తీసుకున్నానండి. ఇక వరమహాలక్ష్మి పూజకు ఏర్పాట్లలో ముఖ్యంగా తీసుకోవాల్సింది వాటిలో అరటి ఆకులు ఒకటి అండి. తాజాగా చక్కగా ఉన్న అరటి ఆకుల్ని తీసుకొని శుభ్రంగా కడిగి సిద్ధం పెట్టుకోవాలండి. పూజ స్థలాన్ని సంప్రదాయంగా అలంకరించడానికి అలాగే నైవేద్యాన్ని సమర్పించడానికి మీ ఇంచి ప్రకారం వీటిని ఉపయోగిస్తే అరటి ఆకులు, మామిడి ఆకులతో పాటు రంగురంగుల పూలను కలిపి అలంకరణ చేస్తే పూజ ప్రదేశం మరింత అందంగా పండుగ వాతావరణంతో కనిపిస్తుంది. ఇక్కడ మల్లెపూలు అనేది తీసుకొని వచ్చానండి. ఇవి మా చెట్లోవే అమ్మవారి అలంకరణకు పూలమాలలో కట్టడానికి అండి. తర్వాత ఇక్కడ మల్లెపూల తర్వాత నేను కాకడ పూలైతే తీసుకున్నానండి. ఇవి పూలమాలలో అలంకరణలో ఉపయోగించవచ్చు. అలాగే నేను ఇక్కడ కనకాంబరాలు కూడా తీసుకున్నానండి. ఇక్కడ కనకాంబరాలలో మాలలుగా అలంకరణకు మంచి రంగును ఇస్తుందండి. అలాగే అమ్మవారి అలంకరణకు పూజ స్థలానికి అందంగా చేయడానికి ఈ రోజా పూలు కూడా ఉపయోగించవచ్చండి. ఈ వరమహాలక్ష్మి అమ్మవారికి అలంకరణ కోసం ఈసారి మనం అందమైన పూలను సిద్ధం చేసుకుందామండి. ముందుగా సువాసన నుంచే మల్లెపూలు, చక్కని రంగుతో కనిపించే కనకాంబరం, అందమైన రోజా పూలు, అలాగే పట్టికలు ఉంటాయి కదండి ఆకులు, అలాగే కాకడ పూలు తీసుకున్నామండి. వీటితో పూలమాలలు కట్టి అమ్మవారిని అలంకరిస్తే పూజ స్థలం ఎంతో అందంగా పండుగ వాతావరణాన్ని అయితే కనిపిస్తుందండి. ఇక్కడ నేను ఎన్ని వెరైటీస్ ఫ్లవర్స్ని అయితే తీసుకున్నానండి. చిన్న చిన్న రోజెస్, అలాగే చామంతి, విడిపులు,
అలాగే డైరీ పూలని వస్తాయండి పల్లె సైడు. సో వాటిని కూడా నేను ఇక్కడ సిద్ధం చేసుకున్నానండి. ఇలా అన్నిటిని ఒక దగ్గర పెట్టేసి నేను ఈ పూలనైతే నేను రేపటి నుంచి అల్లి పెట్టాలండి. సో నాకు అప్పుడైతే టైం కుదరదు వెడ్నెస్డే స్టార్ట్ చేసినా కూడా. సో నేను రేపటి నుంచి వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే చూపిస్తున్నాను కదండి. ఇక్కడ చూడండి బంతి పూలు ఉన్నాయి, అక్కడ మందారం పూలు కూడా ఉన్నాయి. ఇది మా మదర్ అంతా మిక్స్ చేసేసి పంపించారండి నాకు ఊరు నుంచి అయితే. సో నేను ఇప్పుడే అంతా రెడీ చేసుకుంటూ పెట్టేస్తున్నాను సైడ్కి. సో అలానే పెట్టేస్తే అన్నీ చెడిపోతాయి. సో మనం చూసేసి ఒక్కొక్కటిగా తీసి పెట్టుకొని ఇలా నేనైతే జోడించుకుంటున్నానండి. సో మీరు ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూస్తూ మీకు ఈ రథం కథ అయితే మీతో వివరిస్తానండి. పూర్వకాలంలో కుండనీపురం అనే పట్టణంలో చారుమతి అనే సద్గుణశీలురాలైన మహిళ ఉండేదండి. ఆమె తన భర్తను అత్తమామలను ఎంతో గౌరవిస్తూ భక్తి శ్రద్ధలతో జీవించేది. ఒకరోజు చారుమతికి కలలో లక్ష్మీదేవి దర్శనమిచ్చింది. చారుమతి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను వరమహాలక్ష్మి రూపంలో భక్తి శ్రద్ధలతో పూజించు, నీకు నీ కుటుంబానికి శుభాలు కలుగుతాయని అమ్మవారు అనుగ్రహించినట్టు పురాణ కథ చెబుతుంది. ఆ మరుసటి రోజు చారుమతి తన కల గురించి అత్తామామలకు భర్తకు చెప్పింది. వారు ఎంతో సంతోషించి ఆ రథాన్ని భక్తితో చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజు చారుమతి తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి పూజ స్థలాన్ని అందంగా అలంకరించింది. తోరణాలు కట్టి పూలతో అలంకరించి కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని భక్తితో ఆహ్వానించింది. చారుమతి పూజ చేస్తున్న విషయం తెలుసుకున్న ఇతర మహిళలు కూడా ఆమె ఇంటికి వచ్చారు. అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో వరమహాలక్ష్మీదేవిని పూజించారు. అలాగే పూజ పూర్తయ్యే సమయంలో అమ్మవారు అనుగ్రహంతో వారి జీవితాలలో శుభాలు, సంతోషం, ఐశ్వర్యం కలిగియాలని ఈ రథ కథ అయితే చెబుతుంది. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. భక్తి, శ్రద్ధ, కుటుంబం పట్ల ప్రేమ, పెద్దల పట్ల గౌరవం ఎంత వీలైనవో వరమహాలక్ష్మి రథాన్ని స్త్రీలు తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు శుభాలు కలగాలని కోరుకుంటూ భక్తితో ఆచరిస్తారు. అలాగే ప్రాంత కుటుంబాలలో సాంప్రదాయ ప్రకారంగా ఈ రథకథలో కొన్ని వివరాలు మారవచ్చు. కాబట్టి మీ ఇంటి ఆచారం లేదా పూజ పుస్తకాలలో ఉన్న విధానాన్ని కూడా పాటించండి, మంచిది. ఈ వరమహాలక్ష్మి అమ్మవారి కృపతో ప్రతి ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖ సంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ పూజ అలంకరణలో తప్పకుండా ఉండాల్సినవి బంతిపూలండి. పసుపు అలాగే ఆరెంజ్ రంగులో ఉంటే బంతిపూలతో అమ్మవారికి పూలమాలలో కొట్టుకోవచ్చు. అలాగే పూజ మండపం చుట్టూ తోరణాలతో కలిసి అలంకరిస్తే చాలా అందంగా అలాగే సాంప్రదాయంగా కనిపిస్తుంది. మల్లెపూలు, కనకాంబరాలు అలాగే రోజా పూలతో బంతి పూలతో కలిపి అలంకరిస్తే అమ్మవారు అలంకరణ మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఎన్నో ఫ్లవర్స్తో మనం కలర్ఫుల్గా డెకరించాలండి. మనం ఏవైనా అంటే ఆడంబరంగా కాకుండా గోల్డ్ మనం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఇలా పూలతో అలంకరించిన పర్ఫెక్ట్గా అయితే ఉంటుందండి. మనం ఆభరణాలు ఏవి వేయకపోయినా ఇలా మనస్ఫూర్తిగా పూలతో అనేది డెకరేట్ చేసి చూడండి. మీ మనసుకు కూడా ఎంతో మనశ్శాంతినైతే ఇస్తాయి. మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా పూజించుకుంటానండి. సో మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులో చూపించానండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్. సో ఇప్పుడు కానీ రేపు కానీ ఈ
ఫ్లవర్స్ అన్నీ తెచ్చి పెట్టుకోండి. సో మనం ఆ రోజు తీసుకోవడానికి వెళితే ఎక్కువ కాస్ట్లీ కూడా చెప్తారు, అలాగే రేట్ కూడా ఉంటుందండి. సో వాళ్ళని అనాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు కూడా ఆ సమయంలోనే కొంచెం ఎక్కువ రేట్నైతే పెంచుతారు కదండి. సో మనం ముందుగా ఇలా తీసుకొని పెట్టుకుంటే బెస్ట్ అని నేను చెప్తున్నానండి. ఇప్పుడు ఒక చిన్న టిప్ అండి. అమ్మవారి అలంకరణ కోసం పూలను రంగులు వారీగా విడిగా పెట్టకండి. అలంకరణ సమయంలో చాలా ఈజీగా ఉంటుంది. మామిడి ఆకుల తోరణాలతో, అరటి ఆకులతో పూజా స్థలం చుట్టూ సాంప్రదాయ అలంకరణ, వివిధ రకాల పూలతో అమ్మవారిని అలంకరణ చేస్తే పూజా ప్రదేశం చాలా అందంగా కనిపిస్తుంది. అలాగే మళ్ళీ వెజిటేబుల్స్ని కూడా తీసుకుని వచ్చానండి. కొన్ని కాకరకాయలు, అలాగే ఉల్లిగడ్డ పైరు ఏదైతే ఉంటుందో అది అండి. కరివేపాకు మీరు చూడండి, విలేజ్లో ఉన్న కరివేపాకు ఎంత బాగా వస్తుందో అనేది బ్లాక్ కలర్తో. సో అలాగే ఈ గ్రీన్ లీఫ్ అయితే ఈ ఆకుకూరలు అనేది వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందండి. పొలాల గట్లలో లేకుంటే మనం గ్రౌండ్ నట్స్ వేసినప్పుడు కూడా అక్కడక్కడ ఉంటుంది. సో ఇది ఎంత తింటే హెల్త్కి అంత మంచిదండి. దానికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఏమీ వేయరండి. సో కూర కూడా అంతే రుచిగానే ఉంటుందండి. అందులో మనం వంచించారు చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పకోడీ కూడా చేసుకోవచ్చండి. అంత టేస్టీగా అయితే ఉంటాయి. ఇక్కడ హెర్లీకాయ అని వస్తుంది కదండి, అది కూడా పీకొని వచ్చానండి. మనం చిత్రాన్నం చేసుకోవడానికి కూడా అవుతుందని. అలాగే పుదీనా సొప్పుని కూడా మనం ఊరి నుంచినే తీసుకున్నానండి. తర్వాత ఇది ఒక వెరైటీ ఆకుకూర అండి. ఇది పప్పుకి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అందులోకి మనం పొలంలో తీసుకున్నాం కదండి, గ్రీన్ చిల్లీస్ని కూడా కొన్ని ఉంటే వాటిని కూడా కొత్తిమీర, గ్రీన్ చిల్లీ అన్నిటినీ మిక్స్ చేసేసానండి ఆ కవర్లో. సో అదే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఎంత కొత్తిమీర అయితే అది హార్వెస్ట్ చేస్తుంటే ఆ స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ తీసుకుంటే కొత్తిమీర అనేది మంచిగా ఇట్లా స్మాష్ చేస్తే కానీ అది స్మెల్ రాదు. అక్కడ మనం హార్వెస్ట్ చేస్తుంటే ఆ దగ్గర పైన కూడా అంత పర్ఫెక్ట్గా అయితే స్మెల్ అనేది వస్తుందండి ఈ కొత్తిమీరకి. సో నాకు ఎక్కువగా కావాలని ఎక్కువగానే పీకొని వచ్చానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇది కూడాను ఆకుకూరలేనండి. మన పల్లెలలో ప్రకృతిలో కలిసి దొరికే ఈ ఆకుకూరలను మనం సాంప్రదాయ ఆహారంలో ఎంతో ప్రత్యేకమైనవండి. మన గ్రామాలలో మన కళ్ళ ముందు పెరిగే ఈ ఆకుకూరలు ఇన్ని రకాలు ఉన్నాయో మీకు తెలుసా? మార్కెట్లోకి వెళ్ళకుండానే కొన్ని ఆకుకూరలు ఇంటి చుట్టుపక్కల పొలాల దగ్గర దొరుకుతాయండి. ఈరోజు మనం గ్రామాలలో దొరికే కొన్ని సహజమైన ఆకుకూరలను అయితే తెచ్చుకున్నానండి. ముందుగా మునగా సులభంగా దొరికే తోటకూర అండి. అలాగే తాజాగా ఉన్న తోటకూరని కోసుకొని శుభ్రంగా కడిగి కూర అయితే చేసుకోవచ్చండి. ఇక్కడ మా అమ్మ అయితే గ్రౌండ్ నట్స్ అనేది ఫ్రై చేసి పంపించిందండి. సో చట్నీ చేసుకునేటప్పుడు నాకు ఫ్రీ అవుతుందని. అలాగే రెడ్ చిల్లీ పౌడరు, అలాగే ధనియాల పొడిని కూడా ఇలానే పంపిస్తుందండి. నాకు మ్యారేజ్ అయ్యి 6th ఇయర్ రన్నింగ్ అండి. నేను ఎప్పుడు ఎలాంటి మసాలాస్ అయితే చేసుకోలేదో అన్నీ మా అమ్మ చేసి పంపించిండేవండి. అలాగే ఇక్కడ గ్రౌండ్ నట్స్ని కూడా అది ఫ్రై చేసి సపరేట్ పంపించింది. మళ్ళీ వల్చి విత్తనాల్ని కూడా పంపించి మళ్ళీ నాకు తినడానికి ఏమైనా అవసరం అవుతుందనేసి అలాగే గ్రౌండ్ నట్స్ని కూడా పంపించిందండి. ఇక్కడ నెయ్యి చూస్తున్నారు కదండి, 1 కేజీ దాకా ఉంటుందండి. ఈ నెయ్యి అనేది చాలా బాగా అయితే టేస్ట్ కుదురుతుందండి. ఇది గేదె నెయ్యి. ఇక్కడంతా ఎక్కువగా ఆవు నెయ్యి దొరుకుతుందండి. సో నాకు అది ఇష్టం ఉండదు. సో నాకు ఊరు నుంచినే గేదె నెయ్యి తెచ్చుకుంటాను. అలాగే నిమ్మకాయలండి, ఇవి కూడా మా చెట్లవే. నిమ్మకాయలు అనేది ఎంత బాగున్నాయి కదండి, ఇంకా ఎక్కువగా ఉండే. సో నాకు అవసరం అయినవన్నీ మాత్రమే తీసుకొని వచ్చాను. ఇక్కడ మునగాకు, మునక్కాడల్ని కూడా తీసుకొని వచ్చి చూపిస్తున్నానండి. నైటే పీకేసి మునగాకుని ఇలా ఒక క్లాత్లో చుట్టి పెట్టేస్తే మనం వాటిని తెంపాల్సిన అవసరమే లేదండి.
అంత బాగా అంతా ఊడిపోతాయి ఆకులనేవి. చూస్తున్నారు కదా! మీకు చూపిస్తాను చూడండి కావాల్సింటే. జస్ట్ ఇలా తీసేస్తే ఆకులన్నీ అలా పడిపోతాయండి. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. మీరు ఎప్పుడైనా చేసుకోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడొచ్చేసి నేను అయితే తాకుతానండి. సో, మా మదర్ ఇక్కడ ఆ ఆకుల్నే మునగాకుని కొంచెం డ్రై చేసేసి పంపించిందండి. నాకిక్కడ ఎండబెట్టుకోవడానికి ప్లేస్ లేదు. సో, విలేజ్‌లోనే మా అమ్మ అనేది డ్రై చేసి ఇక్కడ పంపించింది ఈ మునగాకుని. తర్వాత ఈ బ్లాక్ కవర్‌లో ఉండేదొచ్చేసి కొత్తిమీర ఆకండి. కొత్తిమీర ఆకుని కూడా డ్రై చేసి పంపించింది. నేను చట్నీ పొడి చేసుకునేటప్పుడు కానీ నాకు యూజ్ అవుతుందనేసేసి ఇలా అయితే డ్రై చేసి పంపించారండి నాకు. ఈ ఆకుకూరలనేది పేరెంట్స్ కేర్ చేసినట్లు ఎవ్వరికి చేసే ఇది ఉండదండి. సో, వాళ్ళ ప్రేమని మనం ఎప్పుడూ కించపరచకూడదండి. ఎవరు చేయరండి ఇంత దీనిగా. మా మదర్ అయితే నాకు అంత బాగా చేసింది. సో, ఇక్కడ గోరింటాకుని కూడా పంపించిందండి ఫెస్టివల్ రోజు పెట్టుకోవడానికి. గోరింటాకు అలాగే నేను కొంచెం హెయిర్‌కనేది హెయిర్ ప్యాక్ అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటానండి. అందుకే మందారపు ఆకులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా పంపించింది. ఇష్టమైతే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.